ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు. 4 రోజులుగా కిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన కాపాడేందుకు కిమ్స్ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో ఎంఎస్ మృతి చెందారు. తెలుగు అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి రచయితగా, నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఎంఎస్ మృతితో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఎంఎస్ నారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, సినీ నటుడు చిరంజీవి సంతాపం తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్లో ఎంఎస్ పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. శనివారం ఎంఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మందికి మంచి ఆర్టిస్ట్గా చాలా సన్నిహితులు 1 to 4 o'clock వరకు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో అందరి సందర్శనార్థం అక్కడ పెడుతున్నాం. ఆయన మీ అందరికీ ఎంతో ప్రీతమ నటుడు, మిమ్మల్ని అందరినీ నవ్వించి ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచినటువంటి మంచి వ్యక్తి, అజాత శత్రువు. ఆయన మమ్మల్ని ఈరోజు దుఃఖసాగరంలో ముంచి ఆయన వెళ్ళిపోయారు. వీటిలన్నింటినీ జయించి ఆయన దగ్గరికి వస్తారనుకున్నాం, బట్ ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అంత్యక్రియలు రేపు చేస్తాం. వెరీ సారీ అండి, మేము చాలా వెనక్కి వస్తారనుకున్నాం. నాన్న ఎక్స్పెక్ట్ చేయలేదు. మలేరియా కదా తగ్గిపోద్ది అనుకున్నాం, మేము ఇలా మనిషిని తినేస్తుంది అనుకోలేదు. మేమందరం నిన్నటి వరకు చాలా హోప్తో ఉన్నాం, ఆయన డెఫినెట్గా బయటకు వచ్చేస్తారు అనే ఉద్దేశంతో ఉన్నాం. కాకపోతే ఏంటంటే మరి ఆయన చాలా మంచి ఫైటర్. ఆయన ఎప్పుడూ ధైర్యంగా ఉండేవాడు, 10 మందిని నవ్విస్తూ ఉండేవాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడు. అలాంటి మనిషి మరి మేము ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మరి ఇలాంటి విషయం మరి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. సరే.